సమాజంలో రోజురోజుకు నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. ఆహార పదార్థాలను నకిలీ చేసి అమ్ముతున్న వారిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట నకిలీలు తయారవుతూనే ఉన్నాయి. నకిలీ ఉత్పత్తుల తయారుపై అధికారులు కొరడా జిలిపించినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు కేటుగాళ్లు. నకిలీ టీ పొడి, నకిలీ పాల ప్యాకెట్లు, నకిలీ ఐస్ క్రీంలు ఇలా అన్ని ఆహార ఉత్పత్తులను ఎంతో రహస్యంగా కల్తీ చేస్తున్నారు. పైగా వీటిని పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇదే క్రమంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయాలు జరుపుతున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కల్తీ రాయలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలో 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ బద్వేల్లోని గ్రీన్ సిటీలో ఆప్నా ఎంటర్ప్రైజ్లో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకున్నారు. ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రమాదకర సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారణ కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇక్కడ ఒక్కటేనా లేక మరెక్కడైనా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ఉత్పత్తులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. అధికారులకు దొరకకుండా చాలా రహస్యంగా ఫేక్ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీనిపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా సైబరాబాద్ పరిధిలో నకిలీ పదార్థాలు పట్టుకొని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకోవడంతో భోజన ప్రియులు భయోందోళనకు గురవుతున్నారు. రెస్టారెంట్లని కాదు, ఇళ్లలోనూ ఏం తినాలన్నా బెంబేలెత్తుతున్నారు.